నిరుపేదలకు మేలు చేసే మరో కీలక నిర్ణయం కూటమి సర్కార్ తీసుకుంది. నివాసం కోసం పేదలు ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్న ప్రభుత్వ భూముల్లో అభ్యంతరం లేని వాటిని క్రమబద్దీకరించాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఈ మేరకు క్రమబద్దీకరణకు అనుమతి ఇస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి స్థలాల క్రమబద్దీకరణకు విధి విధానాలు, మార్గదర్శకాలను ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఆదేశాలు ఇచ్చారు. క్రమబద్దీకరణ ముసుగులో ఆదాయార్జన చేసుకోవాలని జగన్ సర్కార్ తీసుకువచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం పక్కన పెట్టింది. పేదలకు 150 గజాల భూమిని ఉచితంగా క్రమబద్దీకరించనున్నారు. ఇందుకోసం ఎలాంటి ఫీజులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయడం లేదని జీవో 30లో ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత 2015లోనే భూముల క్రమబద్దీకరణకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో 296 జారీ చేసింది. అనేక మంది పేదలకు మేలు చేసింది. జగన్ సర్కార్ వచ్చాక జీవో 296ను మార్చేశారు. పేదలకు కేవలం 100 గజాల వరకే ఉచితంగా క్రమబద్దీకరించాలని, ఆ పైన ఉండే భూములకు మార్కెట్ విలువ వసూలు చేయాలంటూ జీవో 225 తెచ్చారు. ఈ జీవో ఆధారంగా దరఖాస్తు చేసుకున్న పేదలకు సగటున 10 లక్షల పైనే ఫీజులు చెల్లించాలని అధికారులు అప్పట్లో డిమాండ్ నోటీసులు ఇచ్చారు. వీటిని చూసి పేదలు అల్లాడిపోయారు. తమ వద్ద అంత సొమ్మే ఉంటే సొంతంగా ఇంటి స్థలాలు కొనుక్కుంటామని, ఇదెక్కడి జీవో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వులు వద్దని అధికారులు వారించినా ప్రజల నుంచి ఫీజులు పిండుకోవచ్చన్న ఆశతో జగన్ సర్కార్ ముందడుగు వేసింది. ఊహించినట్టే ఏ ఒక్క దరఖాస్తు ఆధారంగానూ క్రమబద్దీకరణ జరగలేదు. ఆ తర్వాత ఈ జీవోను సవరించి మార్పులు చేసినా ప్రజలు క్రమబద్దీకరణకు ముందుకు రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విషయంపై పేదల కోణంలో ఆలోచించింది. పేదల అవసరాలకు తగినట్టుగా కనీసం 150 గజాల స్థలాన్ని ఉచితంగా క్రమబద్దీకరించాలనుకుంటుంది. 150 నుంచి 300 గజాల వరకు భూమి ఉంటే అందులో 15% బేసిక్ ధర వసూలు చేయడంతో పాటు 50% రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేయాలని తాజాగా నిర్ణయించింది. నిజానికి పేదలు నిర్మించుకునే గుడిసెలు, పెంకుటిల్లు, రేకుల ఇల్లు దాదాపుగా 150 గజాల విస్తీర్ణంలోనే ఉంటాయి. ప్రభుత్వం ఆ మేరకు ఉచితంగా క్రమబద్దీకరిస్తామని చెప్పడం పేదలకు మేలు చేసేదే అని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ జమానాలో అంటే 2019 అక్టోబర్ 15 నుంచి పేదలున్న భూములకు ఈ స్కీమ్ను వర్తింపజేస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ఇల్లు, గుడిసెలు వేసుకొని ఉంటే అందులో 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్దీకరిస్తారు. పేదలు కాని వారు ఉన్న 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్దీకరిస్తారు. దీనికోసం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి. వీటిపై గ్రామ వీఆర్ఓ, వార్డు అధికారులు విచారణ జరిపి ఆయా ప్రాంతాలను బట్టి తహసీల్దార్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లకు నివేదికలు ఇస్తారు. వాటిని సబ్ డివిజన్లో కమిటీలో చర్చించి ఆమోదిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపికపై ఆదేశాలు ఇస్తారు. వాటి ఆధారంగా తహసీల్దార్ డిడ్లు రూపంలో క్రమబద్దీకరణ ఉత్తర్వులు ఇస్తారు. 2 ఏళ్ల తర్వాత లబ్ధిదారులకు ఆ భూములపై శాశ్వత హక్కులు ఇస్తారు. ఇదిలా ఉండగా గతంలో జగన్ సర్కార్ వద్ద దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నవారు, అసలు దరఖాస్తు చేసుకోని వారు కూడా ఇప్పుడు తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది.